ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని గణపతి నడిపించాడు. వృద్ధాప్యంతో పార్టీ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. గణపతి కొన్నేళ్ల నుంచి నేపాల్లో మకాం వేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను భారత్ కు తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో తెలంగాణ డీజీపీ ఎదుట దేవ్జీతో సహా పలువురు కీలక నేతలు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని గణపతి నడిపించాడు. వృద్ధాప్యంతో పార్టీ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. గణపతి కొన్నేళ్ల నుంచి నేపాల్లో మకాం వేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను భారత్ కు తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లో తెలంగాణ డీజీపీ ఎదుట దేవ్జీతో సహా పలువురు కీలక నేతలు లొంగిపోనున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గతంలో మావోయిస్టు పార్టీలో ఉండి కీలక ఆపరేషన్స్ చేసినటువంటి అగ్రనేత గజపతి ఆచూకీ కూడా లభ్యమైనట్టుగా సమాచారం అందుతుంది. దశాబ్దాల పాటు పార్టీని నడిపించినటువంటి గణపతి వృద్ధాప్యంతో పార్టీ సెక్రటరీ పదవిని వదిలిపెట్టి గణపతి చాలా రోజులుగా పబ్లిక్ లోకి వెళ్లి ఈ అడవుల మావోయిస్ట్ ఆపరేషన్స్ కి దూరంగా ఉండడము, గణపతి కొన్నేళ్ల నుంచి నేపాల్లో మకం వేసినట్టుగా కూడా తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. తీవ్ర అనారోగ్యంతో పాటు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గణపతి అతన్ని ఎలాగైనా ఇండియాకు రప్పించేటువంటి ప్రయత్నాలు తెలంగాణ పోలీసులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కీలక మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి దేవ్జీ, స్టేట్ సెక్రటరీ ఉన్నటువంటి బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి ఈ నలుగురు ముఖ్య సభ్యులతో పాటు మిగతా 14 మంది ఈ రోజు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోబోతా ఉన్నారు. ఈ తరుణంలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి యొక్క ఆచూకీ కూడా లభ్యమైంది. నేపాల్లో పబ్లిక్ లో కలిసి తిరుగుతా ఉన్నాడు, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యంతో అతను బాధపడతా ఉన్నాడు. తన వయసు మీద పడింది, నడవలేనటువంటి సిచ్యువేషన్ లో అడవులను వదిలి అతను నేపాల్ వైపుగా వెళ్లి పబ్లిక్ లో కలిసి తిరుగుతా ఉన్నాడు ఒక సమాచారం తెలంగాణ పోలీసులకు వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రప్పించి గణపతిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని తను రావాల్సిన కారణాలు ఏంటి, లేకపోతే బయటుండి ఇంకేమైనా ఆపరేషన్ చేపడతా ఉన్నాడా, పార్టీకి దూరంగా ఉన్నాడా, వీటన్నిటిపై కూడా గణపతిని పోలీసులు విచారించిన తర్వాత కొన్ని కీలక సమాచారాన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లొంగిపోబోతున్నటువంటి కీలక వ్యక్తులతో పాటు గణపతి ఆచూకీ కూడా లభ్యమైంది అంటే ఇంకా మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనట్టుగా మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆపరేషన్ కాగర్ సక్సెస్ అయినట్టుగానే కనబడతా ఉంది. శ్రీధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఎక్కడ మావోయిస్టుల కదలికలున్నా ఇమీడియట్ గా వాళ్ళు లొంగిపోండి, మీకు ప్రభుత్వం తరఫున అన్ని రక్షణ బెనిఫిట్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా పిలుపునివ్వడంతో ఒక్కరొక్కరుగా అడవిలో ఉన్న వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసుల ముందు వచ్చి లొంగిపోయి నార్మల్ పబ్లిక్ లాగా వాళ్ళు జనజీవనం సాగిస్తా ఉన్నారు. ఈ రోజు లొంగిపోయేటువంటి కీలక సభ్యులతో పాటు గణపతిని కూడా త్వరలో తెలంగాణ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని భారతదేశానికి రప్పించి తెలంగాణ పోలీసులు అతనికి సంబంధించినటువంటి మీడియా సమావేశం కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. రవితేజ, అయితే గణపతి ఆచూకీ కోసం అయితే తెలంగాణ పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆచూకీ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి నేపాల్ నుండి తెలంగాణకు తీసుకువచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. మరి గణపతితో మావోయిజం పూర్తిగా అంతమైపోయే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కొన్ని ఏళ్ల పాటు గణపతి అబ్స్కాండింగ్ లో ఉండడము, ఇంకా అడవిలోనే ఉండి అతను కీలక ఆపరేషన్ చేపడతా ఉన్నాడనే అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. మావోయిస్ట్ అగ్రనేతగా గణపతి ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక ఆపరేషన్స్ లో తన నేతృత్వంలో జరిగి అనేక మందిని మట్టుబెట్టినటువంటి రికార్డు ఉంది. కాబట్టి ఇంకా అతను అడవులోనే ఉన్నాడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, కనబడట్లేదు అనేది ఇప్పటివరకు సమాచారం. కానీ సడన్ గా ఈ నలుగురు కేంద్ర రాష్ట్ర కమిటీకి చెందినటువంటి సభ్యులు లొంగిపోయినటువంటి వెంటనే గణపతి ఆచూకీ కూడా లభ్యమైంది. అతను నేపాల్లో మకం వేసుకొని అక్కడే తీవ్ర అనారోగ్య సమస్యలతో నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అతను వయసు మీద పడడంతో ఓల్డేజ్ కు వచ్చినటువంటి గణపతి
ఈ పార్టీ ఆపరేషన్స్ కి దూరంగా ఉన్నాడు అనేది తెలంగాణ పోలీసులకు సమాచారం వచ్చింది కాబట్టి నేపాల్ నుంచి అతను నేరుగా భారతదేశం ఆ తర్వాత తెలంగాణకి తీసుకొచ్చి పోలీసులు అతని ద్వారా వివరాలన్నీ కూడా రేపట్టి ఇంకెవరైనా మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా, పూర్తిగా క్యాడర్ అంతా ఇంకా క్లోజ్ అయిపోయినట్ట, ఇంకెవరైనా కేంద్ర ఉన్నారంటూ కూడా సమాచారాన్ని గణపతి నుంచి రాబట్టి గణపతిని కూడా లొంగిపోతున్నాడు అనే ఒక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించకపోతా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత అనేక రాష్ట్రాలకు అధిపతిగా ఉండి చాలా కీలకమైనటువంటి ఆపరేషన్స్ లో కొంతమంది ప్రముఖుల్ని టార్గెట్ గా చేసి ఈ మట్టు పెట్టిన దాంట్లో గణపతి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అలాంటి గణపతే ఈ రోజు ఆచూకీ లభ్యమైంది పట్టుకురాబోతా ఉన్నారంటే మొత్తం పూర్తిగా మావోయిస్టు లేని రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకు ఎక్కబోతా ఉందనేది మాత్రం సమాచారం అందుతుంది. ఈ నలుగురు లొంగిపోయిన తర్వాత గణపతి విషయంలో కూడా పోలీసులు ఏ విషయాన్ని వెల్లడించబోతా ఉన్నారనే దాంట్లో మనకి ఆ చెప్పులో క్లారిటీ రానుంది అమిషా. ఎస్ సార్, రవితేజ అయితే దేవ్జీతో సహా మరికొంతమంది కీలక నేతలు కూడా డీజీపీ ముందు లొంగిపోతున్నారు. మరి ఏంటి ఆపరేషన్ కగార్ ఇంతటితో కంప్లీట్ అయినట్టేనా? సెంట్రల్ సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీ, స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డిలు వీళ్ళు చాలా రోజులుగా పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ అనేక ఆపరేషన్స్ చేపట్టి పోలీసులను కూడా మట్టుబొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి మావోయిస్టులు ఆపరేషన్ కాగార్ తో పాటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పెరుగుతా వస్తా ఉన్నాయి. దాంతో పాటు ఈ పూర్తిగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఒక్కరొక్కరుగా మా ఎన్కౌంటర్ కి చనిపోవడము, రిక్రూట్మెంట్ లేకపోవడము, వారి సంఖ్య తగ్గుతూ వస్తున్న కొద్దీ వీరికి కూడా సెక్యూరిటీ ఉండకపోవడంతో ఇంకా చేసేదేం లేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు కాబట్టి లొంగిపోయేదే కరెక్ట్ అయినటువంటి ఇష్టం అని వారు ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా పోలీసులతో సంప్రదింపులు జరిపి నేరుగా పోలీసుల ముందు లొంగిపోతా ఉన్నారు. ఈరోజు దేవ్జీ మాట్లాడేటువంటి విషయం కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పార్టీలో రిక్రూట్మెంట్ ఆగిపోయిందంటూ కూడా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఈ విషయాన్ని తెలియజేశారు. పార్టీలో కొంచెం రైవాల్టరీ ఉంది, ఆధిపత్య పోరు సాగుతా ఉంది, రెండు వర్గాల మధ్య పరస్పర ఈ సీటు కైవసం కోసం ఆధిపత్య పోరు సాగుతా ఉంది. ఈ విషయంపై కూడా దేవ్జీ కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దేవ్జీ మాట్లాడిన తర్వాత పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా దేశంలో చాలా చోట్ల ఈ మావోయిస్టులు లేని రాష్ట్రాలుగా ఇంకా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో దాంట్లో నెంబర్ 1 గా తిరకెక్కేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఉన్నటువంటి మావోయిస్ట్ అందరూ కూడా ఇప్పటికే లొంగిపోయారు కాబట్టి ఈ నలుగురు లొంగుబాటు తర్వాత ఇంకెవరైనా దాగి ఉన్నారనే దానిపై కూడా పోలీసులు మరోసారి హెచ్చరించి అడవుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి వారిని కూడా లొంగిపోవాలంటూ మాత్రం హెచ్చరించేటువంటి ఛాన్స్ ఉంది అమిషా. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.